హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సతీష్. సో నేను మండే నుంచి యూట్యూబ్లో ఎస్జిటి వాళ్ళకి మ్యాథ్స్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఏపీ డిఎస్సి ఎస్జిటికి టెట్ పేపర్ 1కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళ కోసమే ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎస్జిటి అండ్ పేపర్ 1 వాళ్ళ కోసమే మ్యాథ్స్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఫాలో అవ్వచ్చు. సో ఇది ఏ మెటీరియల్స్ నుంచి దేని నుంచి ఫాలో అవ్వడం జరగదు, ఓన్లీ బేస్డ్ ఆన్ అకాడమీ టెక్స్ట్ బుక్స్. సో 6th to 10th వరకు, సో 8th వరకు కూడా కాదు, 10th వరకు మనం సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇది అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో అందరూ ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. సో మనకి ఫస్ట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే సిలబస్ ఏంటో తెలుసుకోవాలి. సో సిలబస్ ఏంటో తెలుసుకున్న తర్వాత డైరెక్ట్ గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకూడదు, అవునా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఏ ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవుతున్నామో దాని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి ఫస్ట్, అవునా? సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ చూడడం వల్ల ఏం జరుగుతుంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం ప్రిపరేషన్ కొనసాగించినామంటే తొందరగా సక్సెస్ అవుతాము. సో అంతేగాని ఏదో సిలబస్ తెలుసుకున్నాము, ఆ సిలబస్ లోనే చదివేసినాము, డైరెక్ట్ గా ఎగ్జామ్కి వెళ్ళిపోయినాము అంటే అక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతారో తెలియదు, మనం ఆ వేలో ప్రిపేర్ అయ్యి ఉండము, కాబట్టి కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి, ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నామో దాని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఫస్ట్ చేయాలి. 2, 3, 4 ఎన్నో కానీ చేస్తే మనకి ఐడియా వస్తుంది. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, మనం దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, సో ఇవన్నీ కూడా ఐడియా వస్తుంది. సో సెకండ్, మనం సిలబస్ అనేది నేర్చుకోవాలి. సో సిలబస్ నేర్చుకున్న తర్వాత మోడల్ క్వశ్చన్ పేపర్స్ చేయాలి, అవునా? సో మోడల్ క్వశ్చన్ పేపర్స్ చేయడం వల్ల ఏమవుతుంది, సో మనం నేర్చుకున్న సబ్జెక్టు ఎగ్జామ్కి సరిపోతుందా సరిపోదా, సో ఇంకా ఏం నేర్చుకోవాలి అనేది క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చేయాలి, దాని తర్వాతనే మనం సిలబస్ అనేది నేర్చుకోవాలి, తర్వాత మోడల్ పేపర్స్ చేయాలి. ఇవన్నీ పర్ఫెక్ట్ అయిన తర్వాత మనం ఎగ్జామ్కి వెళ్తే మనకి సక్సెస్ వస్తుంది. సో కాబట్టి నేను మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో మండే, ట్యూస్డే ఉండదు, వెన్స్డే, థర్స్డే ఉండదు, ఫ్రైడే, డే బై డే క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇది నాకున్న షెడ్యూల్ ప్రకారం నేను డైలీ చెప్పలేను కాబట్టి సో డే బై డే చెప్తాను. సో కంప్లీట్ గా టెక్స్ట్ బుక్స్ నుంచి మాత్రమే నేను సిలబస్ చెప్పడం జరుగుతుంది. సో అప్ టు 10th క్లాస్ కవర్ చేస్తాను, సో 8th వరకు కూడా కాదు. సో 8th వరకు అంటే టెట్కి సరిపోతుంది, కానీ డిఎస్సికి ఖచ్చితంగా మనం 10th వరకు నేర్చుకుంటేనే మనకి మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో వాటి మండే నుంచి సిలబస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాను నేను, సిలబస్ మనం స్టార్ట్ చేయాలంటే దానికన్నా ముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చేయాలి. సో కాబట్టి డిఎస్సి ఎస్జిటి క్వశ్చన్ పేపర్ చెప్తాను, టెట్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో అప్పుడు మనకి ఐడియా వచ్చేస్తుంది, సో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, మన నాలెడ్జ్ ఎంత ఉంది, ఇంకెంత ఇంప్రూవ్ చేసుకోవాలని ఒక ఐడియా వస్తుంది. కాబట్టి సో ఈ రోజు ఒకటి, రేపు ఒకటి, ఈరోజు డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, రేపు టెట్ క్వశ్చన్ పేపర్ చెప్తాను. సో దీన్ని అనాలిసిస్ చేసుకున్న తర్వాత మనం మండే నుంచి సిలబస్ లోకి వెళ్ళిపోతాం. సో ఈ రోజు మన క్వశ్చన్ పేపర్ ఏంటంటే 2018 ఎస్జిటిలో వచ్చిన క్వశ్చన్ పేపర్. సో ఫస్ట్ సెట్ ఇది. సో మన క్లాసెస్ ఎలా ఉంటుంది అంటే బైలింగ్వల్ లో ఉంటుంది. సో మన సీఎం గారు ఆల్రెడీ చెప్పారు, సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి 1 to 6th క్లాస్ కూడా ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు. సో ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు కాబట్టి మనం తెలుగులో నేర్చుకొని వెళ్ళామనుకోండి క్లాసెస్ కూడా చెప్పలేము. సో కాబట్టి మనం ఖచ్చితంగా ఇప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ చేయడము, నేర్చుకోవడం జరగాలి. సో కాబట్టి నా క్లాసెస్ బైలింగ్వల్ లో ఉంటుంది, అంటే క్వశ్చన్స్ అన్ని ఇంగ్లీష్ లో ఉంటుంది, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు అర్థమవుతుంది, ఇంగ్లీష్ కూడా కొంచెం అలవాటు అవుతుంది. కాబట్టి దీన్ని ఎవరు ఇబ్బందిగా అనుకోకండి. సో స్టార్టింగ్ కొంచెం మీకు అటు ఇటు ఉన్నా కూడా సో ఇంగ్లీష్ అనేది మీకు అలవాటు అయిపోవాలి కాబట్టి ఇది మంచి వేనే నేను అనుకుంటున్నాను. సో స్టార్టింగ్, సో నా పేరు సతీష్ అండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఐ హావ్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 2 years కాంపిటేటివ్ ఫీల్డ్ లో కూడా చెప్పిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో టుడే ఈజ్ అవర్ ఫస్ట్ క్లాస్ రిగార్డింగ్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఈ ఎగ్జామ్ పెట్టింది ఎప్పుడంటే 2019 జనవరి 18th.
2019 జనవరి 18 జరిగిన ఎగ్జామ్ ఇది. సో దీంట్లో క్వశ్చన్స్ ఎలా అడిగారు ఈరోజు మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ద పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ ఈస్ 18,750 రూపీస్. సో 18,715 రూపీస్. It is found that the ratio of increase in population is 8% per annum. Find the population after 2 years అన్నాడు. అంటే ప్రజెంట్ పాపులేషన్ ఏమో 18,250 ఉంది. ఎవ్రీ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు? ఎవ్రీ ఇయర్ 8% ఇంక్రీజ్ అయితే 2 years తర్వాత పాపులేషన్ ఎంత అనేది మన క్వశ్చన్. ఓకేనా? సో యాక్చువల్గా ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, అంటే చక్రవడ్డీ. సో చక్రవడ్డీ ఫార్ములా యూజ్ చేసి మనం చేయాలి. సో మన కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే మనం ఎటువంటి ఫార్ములాస్ కూడా యూజ్ చేయము. సో జనరల్గా మన టెక్స్ట్ బుక్స్ లో చాలా ఫార్ములాస్ ఉంటాయి, నేర్చుకుంటాము. అది స్కూల్లో పిల్లలకి నేర్పిస్తే వాళ్ళకి యూజ్ ఉంటుంది. సో మనం ఫార్ములాస్ నేర్చుకొని అది కానీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో అప్లై చేసామంటే మనం సక్సెస్ కాలేము. సో కాబట్టి మనం ఫార్ములాస్ అనేది అప్లై చేయకూడదు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి? విత్ ఇన్ షార్ట్ టైం. సో మనకి ఎస్జిలో వచ్చే క్వశ్చన్స్ మ్యాక్సిమం బేసిక్ లెవెల్లోనే ఉంటుంది. సో బేసిక్ లెవెల్లోనే ఉంటుంది కాబట్టి 30 సెకండ్స్ మిస్ అయితే 1 minute. సో బిఫోర్ 1 minute, లెస్ దెన్ 1 minute లోనే మనం క్వశ్చన్కి ఆన్సర్ అనేది పెట్టగలగాలి. సో ఫార్ములాస్ అప్లై చేసామనుకోండి ఏమవుతుందంటే టైం టేకింగ్. సో ఆన్సర్ వస్తుంది కానీ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ మనకన్నా ముందుకు వెళ్ళిపోతారు. సో చూడండి, సో పాపులేషన్ 18,750, ఎవ్రీ ఇయర్ 8% ఇంక్రీజ్ అయ్యింది. 2 years తర్వాత ఎంత అన్నాడు. సో ఫస్ట్ పర్సంటేజ్ ఎంత? 8%. సో 8% ని ఎలా రాసుకోవచ్చు అంటే 2/25 గా రాసుకోవచ్చు. ఇక్కడ 8% ని 2/25 గా రాసుకోవచ్చు. సో ఎలాగా అంటే చూడండి, 8%. సో పర్సెంట్ ని ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 100. సో 100 తో డివైడ్ చేయండి. సో 4 2s are 4, 25s are. సో 2/25. ఓకే. సో మనకి ఫ్రాక్షన్స్ పర్సంటేజెస్ లో మనకి ఫ్రాక్షన్ ని ఎలా పర్సంటేజ్ లోకి మార్చాలి, పర్సంటేజ్ ని ఎలా ఫ్రాక్షన్ లోకి మార్చాలి నేర్చుకుంటాము. సో మనకి ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మనం అంతా చెప్పడం టైం ఉండదు కాబట్టి సో డైరెక్ట్ గా మనం ఆన్సర్ చెప్పుకుంటాం. సో 8% ని 2/25 గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 ని యాడ్ చేసేయండి. సో 25 + 2 27 బై డినామినేటర్ 25. డినామినేటర్ 25 మనకి ఇచ్చింది 2 years కాబట్టి స్క్వేర్ చేయండి. స్క్వేర్ 2 years కాబట్టి స్క్వేర్, 3 years అయ్యంటే క్యూబ్. సో 27/25 హోల్ స్క్వేర్. 27 స్క్వేర్ ఎంత? 729. 27 స్క్వేర్ 729. 25 స్క్వేర్ ఎంత? 625. 27 స్క్వేర్ 729, 25 స్క్వేర్ 625. సో ఇది ప్రెసెంట్ పాపులేషన్, ఇది ఆఫ్టర్ 2 years పాపులేషన్. ఓకేనా? ప్రెసెంట్ పాపులేషన్ ఆఫ్టర్ 2 years పాపులేషన్. సో ప్రెసెంట్ పాపులేషన్ ఎంత? క్వశ్చన్లో ఇచ్చింది 18,750. సో 625 అనేది 18,750 అయితే 729 ఎంత అన్నాడు. ఓకేనా? అది మన క్వశ్చన్. సో 625 18,750 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 times. 625 × 3 1875. సో పక్కన 0 పెట్టుకోండి. సో 30 times పోతుంది. సో దీన్ని కూడా ఏం చేయాలి మనం? 30 times 30తో మల్టిప్లై చేయాలి. సో 3 9s are 27, 3 2s are 6 + 2 8, 3 7s are 21. 0 పెట్టుకున్నాయండి. సో మన ఆన్సర్ ఎంత? 21,870 పాపులేషన్. సపోజ్ మనం దీన్ని ఫార్ములా యూజ్ చేయాలనుకోండి. సో బారు వడ్డీ కాదు, చక్రవడ్డీ ఫార్ములా ఏంటి? P × 1 + R/100 హోల్ పవర్ n. P అంటే ఎంత? ప్రెసెంట్ పాపులేషన్. 1 + R వాల్యూ 8/100 హోల్ స్క్వేర్. చూడండి, ఇంత సాల్వ్ చేయాలంటే మీకు 5 minutes పడుతుంది. ఓకేనా? సో డోంట్ యూస్ ఫార్ములాస్. సో దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్.
So next question. The difference between two positive integers is 24. So the difference 24. Quotient when one integer is divided by the other is 1.5. The greatest integer is ఎంత అన్నాడు. అంటే టూ పాజిటివ్ ఇంటిజర్స్ డిఫరెన్స్ 24 అన్నాడు. ఒక ఇంటిజర్ ని ఇంకో ఇంటిజర్ తో డివైడ్ చేస్తే కోషియంట్ 1.5 వస్తుంది అన్నాడు. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్ చూడండి. సో టూ నెంబర్స్ ని ఏ అండ్ బి అనుకోండి. సో డిఫరెన్స్ ఎంత 24. ఓకేనా, టూ నెంబర్స్ ఏ అండ్ బి డిఫరెన్స్ 24. వన్ ఇంటిజర్ ఈస్ డివైడెడ్ బై అదర్ అంటే ఏ బై బి వాల్యూ ఎంత అన్నాడు 1.5. ఓకే, సో ఏ బై బి వాల్యూ 1.5. సో బిని యువతలు తీసుకొచ్చేయండి. ఇప్పుడు ఏమవుతుంది ఏ ఈక్వల్ టు డి ఇంటూ 1.5 ఆర్ 1.5 బి. సో ఏ వాల్యూ 1.5 బినా. సో ఏ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏ వాల్యూ 1.5 బి మైనస్ బి ఈక్వల్ టు 24. 1.5 బిలో బి పోతే ఎంత 0.5 బి. ఓకేనా, 0.5 బి ఈక్వల్ టు 24. 0.5 మీన్స్ హాఫ్. హాఫ్ వాల్యూ 24 అయితే వన్ వాల్యూ ఎంత 48. సో డబుల్. సో బి వాల్యూ 24 ఇంటూ 2 48. సో బి వాల్యూ 48 అయితే ఏ వాల్యూ ఎంత 1.5 ఇంటూ 48. సో 1.5 ఇంటూ 48 అంటే చేయొద్దండి, మల్టిప్లికేషన్ చేయొద్దండి. సో 1.5 ఇంటూ 48. సో 48 అంటే 1, 0.5 అంటే హాఫ్. 48 హాఫ్ ఎంత 24. 48 24 ఎంత 72. ఓకే, సో 48 దాంట్లో హాఫ్ 24 72. క్లియర్, 72. Next question. A jeep travels 80 kilometers in 4 hours. 80 kilometers in 4 hours at a constant speed. At a constant speed. In how many hours? Will the jeep cover 210 kilometers? Will jeep cover 210 kilometers? So 4 hours లో 80 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే 210 కిలోమీటర్స్ ఎన్ని అవర్స్ లో ట్రావెల్ చేస్తుంది? సో అది మన క్వశ్చన్. ఓకేనా, సో 80 కిలోమీటర్స్ 4 అవర్స్ లో ట్రావెల్ చేసింది. 80 కిలోమీటర్స్ 4 అవర్స్ లో ట్రావెల్ చేసింది. సో 210 కిలోమీటర్స్ ఎన్ని అవర్స్ లో ట్రావెల్ చేసింది? సో అది మన క్వశ్చన్. సో 84 రిలేషన్ ఏంటి డివైడెడ్ బై 20నా. సో 80ని 20తో డివైడ్ చేస్తే 4 వస్తుంది. సేమ్ కాన్సెప్ట్. సో డివైడెడ్ బై 20. సో 210 బై 20 0 0 క్యాన్సిల్. 21 బై 2 ఎంత 10.5 అవర్స్. ఓకే, 10.5 అవర్స్. సో ఫస్ట్ ఆప్షన్. క్లియర్. సో 80 కిలోమీటర్స్ 4 అవర్స్ లో ట్రావెల్ చేస్తే 210 కిలోమీటర్స్ ఎన్ని అవర్స్ లో ట్రావెల్ చేస్తుంది? 80 డివైడెడ్ బై 20 వాల్యూ 4, 210 డివైడెడ్ బై 20 వాల్యూ 10.5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో A sold a watch to be at 12% gain and B sold it to C at a loss of 5%. If C paid 2,660 rupees, then find how much did A sold it అన్నాడు. అంటే ఏ అనే వ్యక్తి బి అనే పర్సన్ కి 12% గెయిన్ సెల్ చేశాడు. బి అనే పర్సన్ సికి 5% లాస్ సెల్ చేశాడు. సి 2,660 రూపీస్ పే చేస్తే ఏ ఎంతకి సెల్ చేశాడు అని వాడి క్వశ్చన్. ఏ ఎంతకి సెల్ చేశాడు? ఓకేనా, సో ఈ కాన్సెప్ట్ లో మనకి 2 కాన్సెప్ట్స్ ఉంటుంది, 2 వర్డ్స్. సో సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ అని. కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల, సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెల. ఓకేనా, కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల, సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెల. సో ఇంగ్లీష్ లో కాస్ట్ ప్రైస్ సిపి, సెల్లింగ్ ప్రైస్ ఎస్పి అంటాం మనం. ఓకే, సో ఏ అనే వ్యక్తి ఒక వాచ్ ని 100 రూపీస్ కి కొనుక్కున్నాడు.
ఓకేనా, కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ కొనుక్కున్నాడు. సో ఈ ఐటమ్ని బికి ఎంతగా సెల్ చేశాడు, 12% ప్రాఫిట్ వచ్చే విధంగా సెల్ చేశాడు. 12% ప్రాఫిట్ వచ్చే విధంగా సెల్ చేశాడు. 12% ఆఫ్ 100 ఎంత, 12 రూపీస్. సో 100 ప్లస్ 12 112, 100 ప్లస్ 12 112. ఇప్పుడు బి అనే వ్యక్తి సైలెంట్ గా ఉన్నాడా, లేదు కదా. సో బి అనే పర్సన్ సికి 5% లాస్ కి సెల్ చేశాడు, 5% లాస్ కి. సో లాస్ కాబట్టి ఏం చేస్తారంటే మైనస్ పెట్టుకోండి. ఓకేనా, లాస్ అంటే మైనస్ పెట్టుకోవాలి, బి అంటే పాజిటివ్, ప్రాఫిట్ అంటే ప్లస్ పెట్టుకోవాలి. సో 5% ఆఫ్ 112 ఎంత చూడండి ఇక్కడ. సో ఇది పర్సంటేజ్ కాన్సెప్ట్ లో మనం నేర్చుకుంటాం డీటెయిల్ గా. సో ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ 100% ఈస్ 112. సో ఎప్పుడు కూడా గివన్ నంబర్ ని 100% అనుకోవాలి. ఓకేనా, ఎప్పుడు గివన్ నంబర్ ని 100% అనుకోవాలి. సో 100% ఈస్ 112. సో 10% ఎంత, 10% ఎంత అంటే ఏం చేయాలి, 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. ఓకేనా, 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు 10% ఎంత అవుతుంది, 11.2, 11.2. సో 5% ఎంత, 5% ఎంత అంటే ఏం చేయాలి, 10% 11.2 అయితే 5%, 10 లో ఆఫ్ 5, 10 లో ఆఫ్ 5 సగం. సో 11.2 లో ఆఫ్ ఎంత, 5.6. సరిపోయింది కదా. సో 5% ఎంత, 5.6 రూపీస్. సో 5.6 రూపీస్ లాస్ వచ్చే విధంగా సెల్ చేశాడు. సో 112లో 5.6 పోతే ఎంత, మళ్ళీ ఇక్కడ రాసుకొని మరి చేయకూడదు. 112 5.6 మైనస్. సో ఈ మెథడ్ అనేది మనం ఫాలో కాకూడదు. దే ఆర్ నాట్ కిడ్స్ కదా, చిన్న పిల్లలు కాదు. సో డైరెక్ట్ గా ట్రై చేయండి. 112లో 5 పోతే ఎంత, 107. 112లో 5 పోతే 107. 107లో 0.6 పోతే ఎంత, 106.4 రూపీస్. ఓకేనా, 106.4 రూపీస్. సో సి ఎంతకి కొనుక్కున్నాడు, 106.4 రూపీస్ కొన్నాడు. సో అకార్డింగ్ టు 100. సో ఇది మన ఒరిజినల్ ఆన్సర్ కాదు. 100 ప్రకారం అయితే 106.4 రూపీస్. బట్ వాడు క్వశ్చన్ ఎంత ఇచ్చాడు, 2660 రూపీస్ ఇచ్చాడు. సో 106.4 రూపీస్ అనేది 2660 అయితే 112 ఎంత అనేది వాడి క్వశ్చన్. 112 ఎంత. ఇక్కడ ఒక పాయింట్ గమనించండి, 106.4 2660 ఎన్ని టైమ్స్ పోతుందంటే ఇది 250 టైమ్స్ పోతుంది, 250 టైమ్స్ పోతుంది. సో 106.4 106.4 కదా. లేదంటే ఒక పని చేయండి, ఈజీ అండర్స్టాండింగ్ ఈజీగా ఉండడం కోసం అయితే ఇక్కడ పాయింట్ రిమూవ్ చేసేయండి. ఇక్కడ పాయింట్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, 10తో మల్టిప్లై చేయాలి. సో 1064 అన్నీ కూడా 10తో మల్టిప్లై చేయాలి. ఒకదాన్ని మల్టిప్లై చేస్తే అన్నిటిని మల్టిప్లై చేయాలి. ఓకేనా. సో 1064 2660. సో ఎన్ని టైమ్స్ పోతుందంటే 2.5 టైమ్స్ పోతుంది. ఎలాగంటారా చూడండి. సో 1064 ఇంకోసారి 1064 0.7 ఆఫ్ కదా. సో 1064 లాస్ ఎంత, 532. 10 6 6 సరిపోయిందా. సో 1064 2660 2.5 టైమ్స్ పోతే 1120 ఎన్ని టైమ్స్ పోతుంది, ఇది కూడా 2.5 టైమ్సే కదా, 2.5 టైమ్స్. సో ఎంత, 1120. దీని వాల్యూ ఎంత, 1120, 2.5 టైమ్స్ కదా. సో 112 2 టైమ్స్ ఎంత, 224. ఓకే, 2240. 1120 లాక్ ఎంత, 560. 0 10 8 2800 యాక్చువల్ ఆన్సర్ అయితే. సో అడిచిన క్వశ్చన్ ప్రకారం అయితే ఆన్సర్ ఎంత, 2800 ఉందా. సో ఆప్షనే లేదు కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత అంటే 2800 రూపీస్. సో ఆప్షన్స్ లేదు. క్లియర్. ఆప్షన్స్ ప్రకారం అయితే క్వశ్చన్ రాంగ్, ఆప్షన్స్ ప్రకారం క్వశ్చన్ రాంగ్. ఇక్కడ ఏం రావాలంటే దెన్ హౌ మచ్ డిడ్ ఏ బై ఇట్ అని రావాలి. ఏ ఎంత కొనుక్కున్నాడు అంటే ఇది కదా. సో 1000 ఇంటూ 2.5 2500. ఓకేనా.
సో ఏ ఎంతకి కొనుక్కున్నాడు, ఏ ఎంతకి బై చేశాడు అంటే 2500, ఏ ఎంతకి సెల్ చేశాడు అంటే 2800. సో ఈ క్వశ్చన్ అనేది రాంగ్ కాబట్టి క్వశ్చన్ సోల్డ్ అనే ప్లేస్ లో బై అనేది పెట్టుకోవాలి. అంటే ఏ ఎంతకి కొనుక్కున్నాడు అంటే 2500 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో లేదు ఆప్షన్స్ ప్రకారం వెళ్ళాలి అంటే 2500 బై పెట్టుకోవాలి కదా. సో క్వశ్చన్ ప్రకారం అయితే ఆన్సర్ 2800. ఓకేనా? సో క్వశ్చన్ అనేది మిస్టేక్, ఫోర్త్ క్వశ్చన్ మిస్టేక్. సోల్డ్ ప్లేస్ లో బై చూస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2500. క్వశ్చన్ ప్రకారం అయితే ఆన్సర్ 2800. క్లియర్? సో ఏ కొనుక్కునేది 2500 కి, బికి అమ్మింది 2800 కి. క్లియరా? ఓకే, ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే క్వశ్చన్ కొంచెం ప్రాబ్లం కాబట్టి మనకు అర్థం అవ్వాలి. క్వశ్చన్ రాంగ్ ఉందా, మనం చేసింది మిస్టేకా తెలియదు. ఎందుకంటే మనకి వచ్చిన ఆన్సర్ ఏ ఆప్షన్ లేదు, మనకు అనిపిస్తుంది మనమే మిస్టేక్ చేసామా, సో మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం, దాన్ని టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఐడెంటిఫై చేయగలుగుతాం. మన కాన్సెప్ట్ బాగా ఉంటే ఇలాంటివన్నీ మనకి జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఓకేనా? సో సింపుల్ క్వశ్చన్, కొంచెం కన్ఫ్యూజన్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్. So what is the capacity of the vessel which can measure the oil from all the three vessels containing 42 liters, 28 liters, 70 liters in exact number of times అన్నాడు. ఓకేనా? సో అంటే 42 లీటర్స్, 28 లీటర్స్, 70 లీటర్స్ క్యాన్స్ ఉన్నాయంట. సో వాటిని ఎగ్జాక్ట్ గా మెజర్ చేసి ఇంకో వెజల్ ఏంటి అన్నాడు, ఇంకో వెజల్ దాని కెపాసిటీ ఏంటి అన్నాడు. ఓకేనా? What is the capacity of the vessel which can measure the oil from all the three vessels containing? అంటే ఇక్కడ ఏం చేయాలంటే HCF ఫైండ్ అవుట్ చేయాలి. HCF అంటే 3 క్యాన్స్ ని మనం ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మెజర్ చేసి పోయాలి కాబట్టి HCF ఫైండ్ అవుట్ చేయమని దాని మీనింగ్. ఓకేనా? వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ది వెసల్ which can measure the oil from all the three vessels containing 42 liters, 28 liters, 70 liters exact number of times. అంటే మీనింగ్ ఏంటంటే HCF ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకంటే సేమ్ వెసల్ తో మనం 3 క్యాన్స్ లో ఉన్న ఆయిల్ ని మనం మెజర్ చేయాలి కదా. సో 3 క్యాన్స్ లో ఉన్న ఆయిల్ ని మెజర్ చేయాలంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్ ఉండే వెసల్ కావాలి. సో HCF ఫైండ్ అవుట్ చేయమని దాని మీనింగ్. సో HCF అంటే మీనింగ్ ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే 3 నెంబర్స్ ని డివైడ్ చేసే నంబర్ ఏది అన్నాడు. 3 నెంబర్స్ ని డివైడ్ చేసే నంబర్ ఏది? సో 28 తో 3 నెంబర్స్ డివైడ్ అవుతుందా? కాదు. 42 తో డివైడ్ అవుతుందా? కాదు. 70 తో అసలు కాదు. 14. సో 14 3s are, 14 2s are, 14 5s are. సో ఏ నెంబర్ అయితే 3 నెంబర్స్ ని డివైడ్ చేస్తుందో అదే మన ఆన్సర్. సో బిగ్గెస్ట్ నెంబర్. ఓకే, సో 28 3 నెంబర్స్ ని డివైడ్ చేయలేదు, 42 3 నెంబర్స్ ని డివైడ్ చేయలేదు, 70 3 నెంబర్స్ ని డివైడ్ చేయలేదు. సో మనం ఇది ఎలా వెళ్ళచ్చు? త్రూ ఆప్షన్స్. త్రూ ఆప్షన్ వెళ్తే ఇది మనకి ఈజీగా ఉంటుంది. సో లేదు అంటే HCF ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేయాలి? ఫ్యాక్టర్స్ రాసుకోవాలి, ఫ్యాక్టరేషన్ మెథడ్. ఓకేనా? లేదా లాంగ్ డివిజన్ మెథడ్. సో డిఫరెంట్ మెథడ్స్ ఉంది, మనకి అవన్నీ అవసరం లేదు, మనకి ఆన్సర్ కావాలి కాబట్టి సో ఏ మెథడ్ అయితే మనకి ఫాస్ట్ గా ఆన్సర్ తెప్పిస్తుందో మనం ఆ మెథడే ఫాలో అవ్వాలి. ఓకేనా? థియరీ అనేది మనకు అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. సో if the number 97215 star mark 6 is completely divisible by 11, then the smallest whole number in place of star mark will be. ఓకేనా? సో ఈ ఇచ్చిన నంబరు 11 తో డివిజిబుల్ అవ్వాలంటే స్టార్ మార్క్ ప్లేస్ లో ఏది ఉండాలి అన్నాడు. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఏం తెలియాలి ఫస్ట్? సో డివిజిబిలిటీ రూల్ పై 11 మనకు తెలిసి ఉండాలి. ఓకేనా? డివిజిబిలిటీ రూల్ బై 11. సో డివిజిబిలిటీ రూల్ బై 11 అంటే మీనింగ్ ఏంటి? సో సమ్ ఆఫ్ డిజిట్స్ అట్ ఈవెన్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ డిజిట్స్ అట్ ఆడ్ ప్లేసెస్. ఏమివ్వాలంటే
మల్టిపుల్ ఆఫ్ 11 అవ్వాలి ఆర్ 0 అవ్వాలి. ఓకేనా, మల్టిపుల్ ఆఫ్ 11 ఆర్ 0 అంటే ఈవెన్ ప్లేసెస్ లో ఉన్న డిజిట్స్ ని యాడ్ చేస్తే వచ్చిన సమ్ము, ఆడ్ ప్లేసెస్ లో ఉన్న డిజిట్స్ ని యాడ్ చేస్తే వచ్చిన సమ్ము, వాటి డిఫరెన్స్ మల్టిపుల్ ఆఫ్ 11 ఆర్ 0 అవ్వాలి. సో అప్పుడు ఆ నెంబర్ 11 తో డివిజిబుల్ అవుతుంది, లేదంటే 11 తో డివిజిబుల్ కాదు. సో చూద్దాం. సో ఆడ్ నెంబర్ ఆఫ్ digits 9 plus 2 11, 11 plus 5 16, 16 plus 6 22, 22 na. Next even number of places 7 plus 1 8, 8 plus star mark next అనుకోండి. ఓకే, దీని వాల్యూ ఏమవ్వాలి 11 అవ్వాలి ఆర్ 0. ఓకే, మనం 11 అనుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి 11 అనుకున్నాం. సో 22 మైనస్ విచ్ నెంబర్ ఈస్ 11, 22 minus 11 is 11. సో దీని వాల్యూ ఏమవ్వాలి 11 కి ఈక్వల్ అవ్వాలి. సో దీని వాల్యూ 11 అవ్వాలంటే x వాల్యూ ఎంత 3 అయితే సరిపోతుంది. అవునా, ఏమి కాలిక్యులేషన్ చేయాల్సిన పనిలా, మన కామన్ సెన్స్ అని చెప్పేయచ్చు. సో 8 plus x 11 అయితే x వాల్యూ ఎంత 3. సో 8 plus 3 11 కాబట్టి సో స్మాలెస్ట్ నెంబర్ 3 ఓన్లీ. ఓకేనా, సో మన కాన్సెప్ట్ ఫస్ట్ క్లారిటీగా తెలుసుంటే మనకు ఆన్సర్స్ చక్కగా పెట్టచ్చు. సో కాన్సెప్ట్ అనేది నేర్చుకుందాం నిదానంగా. సో ఇబ్బంది లేదు, క్లారిటీగా ప్రతి పాయింట్ క్లారిటీగా చెప్తాను. మీరు విని ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ మీదే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. మిస్టర్ ఏ వాక్స్ 2/3 meters in 1 second. హౌ మచ్ డిస్టెన్స్ విల్ హీ వాక్ ఇన్ 12 minutes అన్నాడు. సో ఏ అనే వ్యక్తి 1 second లో 2/3 meters వాక్ చేస్తాడు, నడుస్తాడు. అయితే 12 minutes లో ఎంత డిస్టెన్స్ వాక్ చేస్తాడు అనేది మన క్వశ్చన్. ఓకేనా, 12 minutes లో ఎంత డిస్టెన్స్ నడుస్తాడు. క్లియరా? సింపుల్, ఏ ఫార్ములాస్ మనకు అవసరం లేదు. సో 1 second లో 2/3 meters. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది కాబట్టి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయండి. ఎలా కన్వర్ట్ చేస్తాము, 3 1s are 3, 3 1s are 3 plus 2 5, 5/3. ఓకేనా, ఈ రెండు ప్రొడక్ట్ చేసుకోవాలి, ఈ రెండు వచ్చిన ఆన్సర్ ని ఇది యాడ్ చేసుకోవాలి. 5/3 12 minutes లో ఎంత అన్నాడు. 12 minutes లో ఎంత డిస్టెన్స్. ఓకేనా, సో 1 second లో 5/3 meters అయితే 12 minutes లో ఎంత. ఇది సెకండ్స్ కాబట్టి దీని కూడా సెకండ్స్ లోకి కన్వర్ట్ చేసుకోండి. 1 minute కి ఎన్ని సెకండ్స్, 60 seconds. సో 12 minutes కి 12 into 60, 720 seconds. ఓకేనా, సో 12 minutes కి 720 seconds. సో 1 second 5/3 meters అయితే 720 seconds ఎంత అంటే ఇది ఇంటూ ఇది. సో 720 into 5/3. 3 1s, 3 2s are 6, 3 4s are 12, 24 5s are 120. ఓకేనా, 1200 meters. 1200 meters. ఓకే, సో 1 second లో 5/3 meters అయితే 720 seconds కి ఎన్ని మీటర్స్ అన్నాడు. సో 1 second 5/3, 720 seconds, 720 into 5/3. 3 1s, 3 240s, 240 into 5 1200. Okay, next question. 5 square floor beds, each of side 2 meters, are dug on a piece of 10 meters long and 8 meters wide land. What is the area of the remaining part of the land? The 5 square beds, each of 2 meters, are dug on a piece of 10 meter long, 5 meters wide land. అంటే ఒక ల్యాండ్ ఉందంట, ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ మెజర్మెంట్స్ వాడు ఇచ్చాడు. ఓకేనా, సో ఆ ల్యాండ్ మెజర్మెంట్స్ ఎంత ఉంది, లెంత్ ఏమో 8 meters, బ్రెడ్త్ ఏమో లెంత్ ఏమో 10 meters. సో లాంగ్ అంటే లెంత్, సో లెంత్ 10 meters, వైడ్ అంటే బ్రెడ్త్ 8 meters, బ్రెడ్త్ 8 meters. ఈ ల్యాండ్ లో వాడు ఏం చేస్తున్నాడు, 5 స్క్వేర్ షేప్ లో ఉన్న ఫ్లవర్ బెడ్స్ డిగింగ్ చేస్తున్నాడు, అంటే తవ్వుతున్నాడు. సో ఆ సైడ్ ఎంత, సైడ్ 2 meters అన్నాడు. సో 5 squares అంటే సపోజ్ ఇలా పెట్టుకోండి,
2, 3, 4, 5. 5. Each one side ఎంత 2 meters. Each one side ఎంత 2 meters. డిగ్గింగ్ చేస్తే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ల్యాండ్, ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఎంత అన్నాడు. అంటే ఏం చేయాలి? సో ఏరియా రెక్టాంగిల్, అవునా, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ మైనస్ 5 ఇంటూ మొత్తం ఎనిమిది స్క్వేర్స్ 5 కదా. సో 5 ఇంటూ ఏరియా స్క్వేర్, 5 ఇంటూ ఏరియా స్క్వేర్ అంతే కదా. సో మొత్తం ఏరియా నుంచి ఆ 5 పార్ట్స్ని రిమూవ్ చేస్తే మనకి రిమైనింగ్ పార్ట్ వస్తుంది, అంతేనా. సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ మైనస్ 5 స్క్వేర్స్ కాబట్టి 5 ఇంటూ ఏరియా ఆఫ్ ది స్క్వేర్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? ఎల్ ఇంటూ బి, అవునా. అంటే 10 ఇంటూ 8 80. 5 ఇంటూ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత? సైడ్ స్క్వేర్ కదా, అంటే 2 ఇంటూ 2 4, ఓకేనా. సో 80 మైనస్ 20 60 మీటర్ స్క్వేర్ ఆర్ 60 స్క్వేర్ మీటర్స్. సో ఆన్సర్ ఈజ్ 60. సో మన ఫార్ములా రాయాల్సిన పనిలా టకటగా చెప్పచ్చు. సో 10 ఇంటూ 8 80, 4 5s are 20, 80 minus 20 60. So without pen and paper also we can attempt the some problems. So clear? Next question. The base and height of the triangle are in the ratio 4:5 and its area is 640 centimeters square. Its height is how much అన్నాడు. Height is how much? అంటే ఒక ట్రయాంగిల్ ఉంది, దాని బేస్ ఎంత? బేస్ హైట్ 4:5 రేషియోలో ఉందన్నాడు. బేస్ హైట్ 4:5 రేషియోలో ఉందన్నాడు. ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది, అవునా, ట్రయాంగిల్లో. ఏరియా 640 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? హాఫ్ బిహెచ్. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? హాఫ్ బిహెచ్. సో బేస్ 4a కదా, 4 కదా, 4:5 అంటే ఇది 4a అనుకోండి, ఇది 5a అనుకోండి, 4a 5a. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎంత? 640. సో హాఫ్ ఇంటూ బేస్ 4a హైట్ 5a ఈక్వల్ టు 640. సో 2 1s 2 2s, 5 2s are 10, ఆ 0 cancel. సో a into a square equal to 64. a value 8, అవునా. 64 means 8 square. సో a square value 64 అయితే 64 can be 8 square. సో a value 8, a value 8. బట్ మనల్ని అడిగింది ఏ వాల్యూ కాదు, హైట్. హైట్ ఎంత అన్నాడు. హైట్ ఎంత? 5a కదా. సో ఏ వాల్యూ 8 కాబట్టి 5 ఇంటూ 8 40 సెంటీమీటర్స్, ఓకేనా, 40 సెంటీమీటర్స్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. A path 3 meters wide is constructed around a plot having 80 meters length and 60 meters width. Find the area of the path in square meters. ఓకేనా. సో ప్లాట్ ఉంది, ఒక ప్లాట్. సో రెక్టాంగిల్ షేప్ లో ఉంది, లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు కాబట్టి రెక్టాంగిల్ షేప్ లో ఒక ప్లాట్ ఉంది. దానికి అరౌండ్ అంటే చుట్టూ, ఆ ప్లాట్ చుట్టూ ఏం చేశారు? ఒక పాత్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. పాత్ అంటే దారి, నడిచి వెళ్ళేదానికి ఒక దారి లాగా, ఓకేనా. సో ఇది ఆ పాత్ అనుకోండి, పాత్ ఏది? సో ఇది పాత్. ఓకేనా. ఈ విడ్త్ ఎంత అన్నాడు? 3 meters. ఆ విడ్త్ 3 meters. లెంత్ ఎంత? లెంత్ 80 meters, విడ్త్ అనేది 60 meters. సో లెంత్ 80 meters, విడ్త్ 60 meters. అయితే మనకి ఇది వాల్యూ కావాలి, ఓకేనా. సో ఏరియా ఆఫ్ ది పాత్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది పాత్ ఇన్ స్క్వేర్ మీటర్స్ అన్నాడు. అంటే ఆ ఏరియా ఆఫ్ ది పాత్ కావాలి. సో ఏరియా ఆఫ్ ది పాత్ కావాలంటే మనకి జనరల్ గా చేయాలంటే ఎలా చేయొచ్చు? ఈ ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్, పాత్ అంటే ఇదే కదా, షేడెడ్ రీజియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా ఆఫ్ ది కంప్లీట్ ఫిగర్ మైనస్ ఏరియా ఆఫ్ అన్షేడెడ్ రీజియన్. సో అంతేనా. సో మొత్తం ఫిగర్ లో నుంచి ఆ షేడ్ చేయని ఫిగర్ ని తీసేస్తే మనకు వచ్చేది పాత్ ఏరియా, అవునా. సో అప్పుడు ఏం చేయాలి? ఏరియా ఆఫ్ ది కంప్లీట్ ఫిగర్ అంటే
80 into 60. ఓకే, 80 into 60 మైనస్, సో ఇది 3 మీటర్స్, ఇది 3 మీటర్స్. దీని లెంత్ ఏమవుతుంది? 80 మైనస్ 6 అంటే 74. ఇది 3 మీటర్స్, ఇది 3 మీటర్స్. అప్పుడు ఇది దీని లెంత్ ఏమవుతుంది? 60లో 3 + 3 6 పోతే 54. అంటే దాని ఏరియాని తీసేయాలి. 74 into 54 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కానీ అంత క్యాల్కులేషన్ మనకి చేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి దీనికి ఒక ఫార్ములా ఉంది. సో 2W into L plus G plus 2W. ఓకేనా? సో ఏరియా ఆఫ్ ది పాత్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ది పాత్ ఫార్ములా ఏంటి? 2W into L plus G plus 2W. ఇలా అరౌండ్ అంటే ప్లస్. సపోజ్ ఇన్సైడ్, సో పాత్ అనేది ప్లాట్ ఇన్సైడ్ కన్స్ట్రక్ట్ చేస్తే ప్లస్ ప్లస్ లో మైనస్ పెట్టుకోండి, ప్లస్ ప్లస్ లో మైనస్ పెట్టుకోండి. సో ఫార్ములా మాత్రం అదే. సో సబ్స్టిట్యూట్ చేయండి. 2 into విడ్త్ ఎంత? 3 సో ఎల్ వాల్యూ 80, బ్రెడ్త్ వాల్యూ 60. 80 plus 60 140. 140 plus 2W అంటే 2 into 3 క్లియర్. 2 into 3 6, 80 60 146. సో 146 into 6 ఎంత? 6 6 are 36, 6 4 are 24, 27, 6 1 6 7 8, 876 centimeter square or meter square. ఓకేనా? 876 meter square. సో సింపుల్. అరౌండ్ ది ప్లాట్ అంటే 2W into L plus D plus 2W. ఇన్సైడ్ ది ప్లాట్ అంటే ప్లస్ ప్లస్ లో మైనస్ పెట్టుకోండి. అంటే ఎక్కడ ప్లస్? దీని ప్లేస్ లో మైనస్ పెట్టుకున్నారంటే ఇన్సైడ్ ది ప్లాట్ అయినప్పుడు మనకు ఫార్ములా వచ్చేస్తుంది. సో రిమైనింగ్ ఆర్ సేమ్, ఓకేనా? క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A cuboid is 30 cm long, 15 cm breadth. A cuboid is 30 cm long, 15 cm breadth and 8 cm height. How much of its volume will differ from that of a cube with the edge of 16 cm? Okay, simple question. ఒక క్యూబాయిడ్ ఉంది, ఓకేనా? ఒక క్యూబాయిడ్ ఉంది, ఒక క్యూబ్ ఉంది. ఈ వాల్యూమ్ కి, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ కి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ కి డిఫరెన్స్ ఎంత అనేది క్వశ్చన్. డిఫరెన్స్ ఎంత అనేది మన క్వశ్చన్. ఓకేనా? ఉంది కదా, డిఫర్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఏ క్యూబ్ విత్ ద ఎడ్జ్ ఆఫ్ 16 cm. క్యూబ్ కి ఎడ్జ్ ఎంత? 16. క్యూబాయిడ్ కి లాంగ్, బ్రెడ్త్, హైట్ వాడు ఇచ్చేసాడు. సింపుల్ గా వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? LDH. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? LDH. సో L 30, బ్రెడ్త్ 15, హైట్ 8. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ క్యూబ్ ఫార్ములా ఏంటి? A క్యూబ్. A క్యూబ్ అంటే 16 into 16 into 16. సో ఇది మన ఆన్సర్. సో 15 8s are 120. 15 8s are 120. 120 into 30, 12 into 3 36. సో 2 zeros వచ్చిందా? అన్నిటికీ పెన్లు పెట్టకూడదు, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. సో 16 into 16 ఎంత? 256. 16 into 16 256 into 16. సో 16 టేబుల్ వచ్చా? రాదు. వెరీ గుడ్. సో 16 6 are ఎంత? 96. 16 5s are 80 plus 9 89. 16 2s are 32 by 8 40. 1096. అడిగిన డిఫరెన్స్ కాబట్టి మనం ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకేనా? 4096 లో 3600 ఓకే ఎంత? 400 యాడ్ చేస్తే 4000 వస్తుంది. ఒక 96. సో 496. 496. ఓకేనా? సో క్యూబాయిడ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ కి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ కి డిఫరెన్స్ ఎంతంటే 496 సెంటీమీటర్ క్యూబ్. 496 సెంటీమీటర్ క్యూబ్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. Square root of x minus 1 into y plus 2 equal to 9. X and y being positive whole numbers and the values of x and y respectively are. సో ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎంత?
9 అన్నాడు. 9 రావాలంటే ఎక్స్ ప్లేస్ లో వై ప్లేస్ లో ఏ నెంబర్స్ రీప్లేస్ చేయాలి. సో దీన్ని మనం సొల్యూషన్ చేసినామంటే తెల్లారిపోతుంది. ఓకేనా, సొల్యూషన్ మనకి చేయాల్సిన అవసరం లేదు. మనకి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి త్రూ ఆప్షన్స్ వెళ్దాం. త్రూ ఆప్షన్స్ ఓకేనా. ఇక్కడ చిన్న పాయింట్ చూడండి, రూట్ ఏ ఇంటూ ఏ ఏమవుతుంది, ఏ. ఓకేనా, సో స్క్వేర్ రూట్స్ స్క్వేర్స్ తెలుసు కదా. సో 16 వాల్యూ 4 స్క్వేర్ అయితే రూట్ 16 వాల్యూ 4. రూట్ 16 వాల్యూ 4 ఎందుకు 16 ని 4 ఇంటూ 4 రాసుకోవచ్చు. సేమ్ రూట్ ఏ ఇంటూ ఏ. అలాగే అప్పుడు దీని వాల్యూ ఏమవ్వాలి, 9 అవ్వాలి. దీని వాల్యూ 9 అవ్వాలి. అప్పుడే దగ్గర 9 వస్తుంది. అంతేనా, అంతే కదా. సో దీని వాల్యూ 9, దీని వాల్యూ 9, అప్పుడే మనకి రిజల్ట్ 9 వస్తుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ 9 అవ్వాలంటే ఎక్స్ప్రెషన్ ఎంత ఉండాలి, 10 ఉండాలి. అప్పుడే కదా 10 - 1 9. సో 10 నుండి ఆప్షన్స్ ఎన్ని ఉంది, 1 2. సో ఇది కాదు, ఇది కాదు. సో 2 ఆప్షన్స్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ y + 2 9 అవ్వాలి. y + 2 9 అవ్వాలంటే y ప్లస్ ఎంత ఉండాలి, 7 ఉండాలి. అవునా, అప్పుడే కదా 7 + 2 9 అవుతుంది. సో 7 ఎక్కడ ఉంది, ఇది ఒకటే ఉంది. సో అప్పుడు ఇది కూడా కాదు. సో మన ఆన్సర్ ఏ. 10 and 7. సో x వాల్యూ 10, y వాల్యూ 7. సో త్రూ ఆప్షన్స్ మనం వెళ్ళాలి. సమ్ టైమ్స్ ప్రతిదానికి మనం సొల్యూషన్స్ చేయకూడదు. క్లియరా. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. Square root of 24 plus root 216 by root 96 equal to how much అన్నాడు. ఓకే, రూట్ 24. సో మన స్క్వేర్ రూట్స్ బాగా వచ్చి ఉండాలి. 24 కెన్ బి రిటన్ యాస్, చెప్తాను ఒకటి చూడండి. 24 కెన్ బి రిటన్ యాస్ 4 into 6. ఓకేనా, 24 కెన్ బి రిటన్ యాస్ 4 into 6. సో రూట్ 4 వాల్యూ ఎంత, 2. సో రిమైనింగ్ రూట్ 6. సో రూట్ 24 వాల్యూ 2 root 6. 2 root 6 ప్లస్ 216. రూట్ 216 వాల్యూ ఎంత, 6 into 6 వాల్యూ 216. 6 6 are 36, 36 6 are 216. So 6 cube 216, 6 cube 216. So root 6 into 6 ఏమవుతుంది, 6. రిమైనింగ్ రూట్ 6. సో 6 root 6 by 96 వాల్యూ ఎంత, 16 6 are 96. 16 6 are 96. అవునా, సో 16 6 are 96. రూట్ 16 వాల్యూ 4. సో 4 root 6. Clear, 4 root 6. So 2 root 6 plus 6 root 6, 8 root 6 by 4 root 6. 6 cancel, 4 1s 4 2. So answer 2. Answer 2. Next question. So if x by 7 minus x by 8 equal to 20, then x value అన్నాడు. అవునా, సింపుల్. సో ఎల్సిఎం ఎంత, 7 కి 8 కి ఎల్సిఎం 7 8 56. ఎందుకంటే 7 8 ఏ నెంబర్తో డివిజిబుల్ కాదు కాబట్టి దాని ఎల్సిఎం దాని ప్రొడక్టే అవుతుంది. ఎల్సిఎం దాని ప్రొడక్టే అవుతుంది. సో ఇలాంటి కేసు ఏం చేస్తారు, క్రాస్ మల్టిప్లికేషన్. 8 into x 8x minus 7 into x 7x equal to 20 నా. 8x minus 7x x. ఈ 56 ని ఎప్పటికి తీసుకొచ్చేయండి. 56 into 2 112. సో x వాల్యూ 1120. ఇక్కడ x వాల్యూ 1120. నెక్స్ట్ క్వశ్చన్. Factors of 9 into x plus y whole square minus 16 into x minus y whole square how much అన్నాడు. సో ఇక్కడ కూడా మనం త్రూ ఆప్షన్స్ వెళ్దాం. ఫస్ట్ త్రూ ఆప్షన్స్ వెళ్దాం, సో తర్వాత సొల్యూషన్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ దీని ఒక 2 స్టెప్స్ సింప్లిఫై చేయండి. 9 into x plus y whole square ఫార్ములా ఏంటి, x square plus y square
ప్లస్ 2xy అవునా మైనస్ 16 ఇంటూ x మైనస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy 9x square minus 16x square. So 9 minus 16 minus 7x square. Next 9y square minus 16y square. Same minus 7y square. Next 9 2s are 18xy 18xy minus into minus plus 16 2s are 32 32xy. Okay na? So 18xy 32xy. So plus 18 plus 32 ఎంత 30 40 50 xy ఓకేనా ఇది మనకు వచ్చిన ఈక్వేషన్ సో ఇప్పుడు ఆప్షన్ చెక్ చేయండి దీన్ని మళ్ళీ సాల్వ్ చేయకుండా సో ఇక్కడ చూడండి 7xy ప్లస్ y అసలు 50xy అనే వాల్యూ వస్తుంది రాదు కాబట్టి ఇది కాదు నెక్స్ట్ 7x అసలు మన క్వశ్చన్ లో ఇక్కడ స్టేట్మెంట్ లో ఈక్వేషన్ లో ఏమో మైనస్ ఉంది ఎక్కడ మైనస్ ఎలా కాబట్టి ఇది కూడా రాదు మనకు ఉండే ఆప్షన్స్ ఈ రెండే 7x minus y 7y minus x 7x minus y x minus 7y ఇప్పుడు చూడండి 7x into x 7x స్క్వేర్ మనకేమో మైనస్ 7x స్క్వేర్ ఉంది సో ఇది కూడా కాదు సో రిమైనింగ్ ఆప్షన్ ఈజ్ ఓన్లీ చెక్ చేయండి కావాలండి 7x into minus x so minus 7x స్క్వేర్ minus y into 7y minus 7y స్క్వేర్ so 7x into 7y 49xy minus into minus plus xy 50xy so 50xy సరిపోయింది సో దీన్ని మనం ఫ్లిప్ చేసుకొని సాల్వ్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో ఎక్కడైతే మనకి త్రూ ఆప్షన్స్ మనం ఆప్షన్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందో అక్కడైతే ఆప్ చేసి చెక్ చేసుకునేయాలి సో వస్తే హ్యాపీ లేకపోతే మనం సాల్వ్ చేస్తాం ఓకేనా సో థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ Find the mean of first 10 prime numbers. Find the mean of first 10 prime numbers. సో ఇప్పుడు ఏం చేయాలంటే అందరూ కూడా 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఖచ్చితంగా నేర్చుకొని మైండ్లో పెట్టుకోవాలి ఓకేనా 1 to 100 ప్రైమ్ నెంబర్స్ సో 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి ఓకేనా 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి సో ఫస్ట్ చూడండి మీన్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ మీన్ అంటే ఏంటి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సో అన్నిటిని యాడ్ చేసి బై ఇన్ని ఉంటే ఆ నెంబర్ సో ఫస్ట్ ఆ 10 ప్రైమ్ నెంబర్స్ ఏవి 2 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 11 13 17 19 23 29 సో మొత్తం 10 కాబట్టి బై 10 మొత్తం 10 కాబట్టి బై 10 సో దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి సో క్యాలిక్యులేషన్ మళ్ళీ గుడ్డిగా మనం ఏం చేయాలి అడిషన్ చేయాలా చేయకూడదు సో ఈజియెస్ట్ వే సో 13 ప్లస్ 17 ఎంత 30 13 ప్లస్ 17 30 నెక్స్ట్ 23 ప్లస్ 7 30 సో 30 ప్లస్ 30 60 అయిందా 29 ప్లస్ 11 40 60 ప్లస్ 40 100 100 ప్లస్ 19 119 121 124 okay so 124 by 10 124 by 10 means 12.4 is the required mean next question the median of the observations 10 12 14 x minus 3 x plus 2 25 when arranged in ascending order so ascending order లో అరేంజ్ చేసేసారు ఆల్రెడీ సో మీన్ ఎంత 19 సో మీన్ 19 అనేది వాడే ఇచ్చేసాడు సో మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సో మీడియన్ అంటే ఏంటి మిడిల్ వాల్యూ మీడియన్ అంటే మిడిల్ వాల్యూ సో టోటల్ ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 ఉన్నాయి 7 లో మిడిల్ వాల్యూ ఏది ఫోర్త్ వన్ అవునా సో ఇక్కడ చూసుకోండి సో ఫస్ట్ లాస్ట్ ఇక్కడ సెకండ్ లాస్ట్ నుంచి సెకండ్ ఇక్కడ థర్డ్ లాస్ట్ నుంచి థర్డ్ సో మిడిల్ వాల్యూ ఎక్స్ మైనస్ 3 సో ఎక్స్ మైనస్ 3 వాల్యూ 19 అయితే ఎక్స్ వాల్యూ ఎంత సో 19 ప్లస్ 3 22 ఎక్స్ వాల్యూ
Next question. If the mean of a set of observations, x1, x2, x3 and so on x10 is 25. Find the mean of x1 plus 3, x2 plus 6, x3 plus 9 and so on x10 plus 30 is how much అన్నాడు. సో మీన్ ఆఫ్ 10 numbers 25 అయితే మీన్ ఆఫ్ x1 plus 3, x2 plus 6, x3 plus 9 and so on x10 plus 30 ఎంత అన్నాడు. అవునా? సో మనకి సింపుల్ ఇక్కడ ఏం చేయాలి అంటే సపోజ్ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. సో మీన్ ఆఫ్ 1, 2, 3 ఎంత 3 plus 2 6, 3 plus 2 plus 1 6, 6 by 3 2 అంటే the middle value 1 plus 6 by 3 2. ఓకేనా? సపోజ్ నేను ఇంకోటి అన్నాను ఇక్కడ మీన్ ఆఫ్ 1 plus 2, 2 plus 4, 3 plus 6 ఎంత అన్నాను. ఓకేనా? మీన్ ఆఫ్ 1 plus 2, 2 plus 4, 3 plus 6. ఇది 1 plus 2 ఎంత 3, 2 plus 4 6, 3 plus 6 9, 9 plus 6 15, 18, 18 by 3 6. ఇది మీన్ మనం చేస్తే. కానీ ఇక్కడ మనకు అన్నోన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ చేసినట్టు ఇక్కడ యాడ్ చేయలేము. సో దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటి, ఇక్కడ ఏవైతే యాడ్ చేసిన నెంబర్స్ ఉన్నాయో వాటికి మాత్రమే మీన్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? ఎంత 2 plus 4 plus 6, 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి by 3. సో 12 by 3 4. ఇప్పుడు 2కి 4 యాడ్ చేస్తే ఎంత 6 కదా. సో 2కి 4 యాడ్ చేస్తే 6. సో ఈ కాన్సెప్ట్ మనం ఫాలో అవ్వాలి ఇప్పుడు. ఓకేనా? అంటే ఈ నెంబర్స్కి మనం మీన్ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన ఆన్సర్ని 25కి యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 25కి యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో యాడ్ చేసిన నెంబర్స్ ఏవి 3 plus 6 plus 9 plus and so on 30. మీన్ కాబట్టి ఇక్కడ మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 10 నెంబర్స్ ఉన్నాయి. 3 1s 3 2s are 3 3s are 3 10s are. సో అన్నిట్లో 3 కామన్ తీయండి. సో 1 plus 2 plus 3 plus and so on 10 by 10. సో 3 into 1 to 10 దాని సమ్ ఎంత 55 by 10. 55 3s are ఎంత 165. సో 60.5. ఓకే 16.5. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి 25 plus 16.5. 25 16 35 41.5. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి 41.5. సో ఇక్కడ మనం ఏం చేయాలి, సింపుల్ ఏవైతే ఎక్స్ట్రాగా యాడ్ చేశారో వాటికి మాత్రమే మీన్ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన మీన్ని 25కి యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. The angles of a triangle are in the ratio 1:3:5. Then the greatest angle ఎంత అన్నాడు. గ్రేటెస్ట్ అంటే బిగ్గెస్ట్ పెద్ద యాంగిల్ ఏది. ఒక ట్రయాంగిల్ ఎన్ని యాంగిల్స్ ఉంటాయి 3 యాంగిల్స్ ఉంటాయి. అవునా? సో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఎంత. సో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. సో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఎంత 180 degrees. సో అందరికి తెలుసు సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 degrees. అంటే ఒక ట్రయాంగిల్లో ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ 3 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 రావాలి. అది ఏ రేషియోలో ఉందన్నాడు 1:3:5 రేషియోలో ఉంది. అంటే 1 3 5 టోటల్ ఎంత 9 పార్ట్స్. 9 పార్ట్స్ వాల్యూ 180 అయితే గ్రేటెస్ట్ వన్ అనేది 5. సో 5 పార్ట్స్ ఎంత. ఓకేనా? సో ఇలా రేషియోస్ ఇచ్చినప్పుడు మనం చాలా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బిగ్గెస్ట్ ఏది, స్మాలెస్ట్ ఏది, బిగ్గెస్ట్ కి స్మాలెస్ట్ కి డిఫరెన్స్ ఎంత, సెకండ్ స్మాలెస్ట్ కి బిగ్గెస్ట్ కి డిఫరెన్స్ ఎంత. సో ఇలా మనం చాలా క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు రేషియో అనే కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు. ఓకే,
సో టోటల్ 9 పార్ట్స్ 180 అయితే 5 పార్ట్స్ ఎంత? సో 9 180 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్, సో 20 టైమ్స్. సో 9 2s are 18. సో 5 2s are 10. సో 100 degrees. సో greatest angle 100 degrees. సో easiest question. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. Sum of exterior angles of triangle ABC. Sum of exterior angles of triangle ABC. ఇంతకుముందు చెప్పింది ఏంటి? ఇంటీరియర్ యాంగిల్స్. సో సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ అంటే ఇంటీరియర్ యాంగిల్స్ అనేసి మీనింగ్. ఇక్కడ సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే వాడి ఇచ్చేసాడు. ఎక్స్టీరియర్ అంటే ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది, అవునా? ఎక్స్టీరియర్ అంటే ట్రయాంగిల్ బయట ఉంటుంది. సో ఇది 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 సో ఈ త్రీ యాంగిల్స్ మొత్తం ఎంత అన్నాడు? ఈ త్రీ యాంగిల్స్ మొత్తం ఎంత అన్నాడు? సో ఏ ఫిగర్ లో అయినా, సో ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, పెంటాగాను, హెక్సాగాను, ఏ ఫిగర్ లో అయినా సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎంత అంటే కాన్స్టెంట్. ఓకేనా? సో 360 డిగ్రీస్. ఏ ఫిగర్ లో అయినా సరే సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎంత అంటే 360 డిగ్రీస్. ఇది ఫిక్స్, ఇది మాత్రం మారదు. ఓకే, సో ఇది మనకు వచ్చిన 20 క్వశ్చన్స్ 2018 డిఎస్సి ఎస్జిటి పేపర్లో. సో క్వశ్చన్స్ అన్ని కూడా మనకి పెద్దగా డిఫికల్టీగా అయితే ఏమీ లేవు, అన్ని బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే బేసిక్గా ఇస్తాడా అంటే చెప్పలేము, బేసిక్ మోడరేట్, అంతేగా డిఫికల్ట్ గా ఇస్తాడు అనే ఛాన్స్ అయితే మ్యాక్సిమం ఉండదు. కాబట్టి మనం ఫస్ట్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా నేర్చుకోవాలి. కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా నేర్చుకున్నప్పుడు, సో 20 క్వశ్చన్స్ అన్నప్పుడు 10 మార్క్స్ కదా మనకి ఎస్జిటిలో ఇచ్చేది. సో 10 మార్క్స్ అనేది ఒక్క హాఫ్ మార్క్ కూడా మనకి బయట పోయే ఛాన్స్ అయితే ఉండదు. ఓకే, సో ఇది ఈరోజు మన క్లాసు. సో ఒకసారి అందరూ ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసి ఏ క్వశ్చన్ మీరు మిస్టేక్ చేయరు అనుకుంటే మీరు పర్ఫెక్ట్ అయినట్టు. సో రేపు మనం ఇంకో క్వశ్చన్ పేపర్తో క్లాస్ స్టార్ట్ చేస్తాము. సో అందరికీ గుడ్ ఈవినింగ్, టేక్ కేర్, బై బై.